వాటర్ గ్లాస్. ఓకే, సో అది డ్రింకింగ్ వాటర్ అంటే ప్యూర్ వాటర్, అవునా? ఇట్స్ ఎ ప్యూర్ వాటర్, డ్రింక్ చేసే వాటర్ అది. ఓకే, సో ఇప్పుడు ఇది తాగడానికి యాక్సెసే కదా మీకు, తాగుతారు కదండి ఈ వాటర్. నేను తాగమంటే తాగుతారు కదా. ఓకే, ఫస్ట్ నేను మాట్లాడే దాంట్లో క్వశ్చన్స్ వినండి, విన్న తర్వాతే తాగడాలు అవన్నీ చెయ్యండి. అంతేగాని టపక్క మంది తాగేసి అయ్యో మీరు చెప్పే ముందు ఇలా కూడా చెప్తారండి తాగేసారని అనొద్దు తర్వాత నన్ను. ఓకేనా? సో ఇప్పుడు మీ చేతిలో ఏముంది? దట్ ఈజ్ డ్రింకింగ్ చేసే ప్యూర్ వాటర్ ఉంది, అవును కదా? సో ఇది మీరు మీ కాన్షియస్ లెవెల్స్లో మీరు ప్యూర్గా, మీకు అటు యాన్సిస్ట్రల్ కానీ లేకపోతే ఇన్నర్ చైల్డ్ కానీ కార్మిక్ రిలేషన్స్ ఏమీ తెలియనప్పుడు మీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్లో ఏమేమి ఉన్నాయో టేబుల్ మీదనే పెట్టుకోండిలే, పర్వాలేదు నేను మాట్లాడేదాకా. బట్ వాటర్ అయితే పెట్టుకోండి. ఇది ఏంటంటే ఆ వాటర్కి సంకేతం ఏంటంటే అండి, మీ లైఫ్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, హస్బెండ్, వైఫ్, పిల్లలు, డబ్బు, నగలు, ఓకే, ఇక వాట్ ఎవర్, కారు, ఇల్లు, బంగ్లా, బిజినెస్, సక్సెస్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి మీకు. సో ఇది మీ లైఫ్లో ఉంది, మీకు ఇది స్పష్టంగా తెలుసు. కానీ ఇప్పుడు ఈ వాటర్ని మీరు ఈజీగా తాగగలుగుతారు. సో యాక్సెస్ కూడా ఉంది మీకు. సో ఇప్పుడు దీంట్లో ఏదైనా ఒక కలర్ వేయండి. మీ దగ్గర ఉన్న కలర్ని వేసేసి స్పూన్తో తిప్పేసేయండి. మీ దగ్గర ఉన్న కలర్ని వేయండి. నీలము, రంగు, ఏ రంగైనా పర్వాలేదండి, జస్ట్ నీలిమంది వేసినా కూడా పర్వాలేదు. ఓకే, వేసి కలపండి. ఎవ్రీవన్. తర్వాత నా గ్లాస్ చూపించండి. కలిసింది, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గ్లాసే కాబట్టి కనిపిస్తుంది. యూనివర్స్ ఎలా వర్క్ చేస్తుందో చెప్పినప్పుడు అర్థం కాకపోతే చూపించాలన్నమాట. సో లైక్ దట్ ఇప్పుడు దీన్ని ఎలా చేంజ్ చేస్తుంది అనేది ఓకే. ఓకే, బ్లాక్ కలిపారా మీరు? ఓకేనండి. రెడ్ కలిపారు అరుణ గారు, వెరీ గుడ్. ఇంకెవరు? ఎల్లో కలిపారు ధనా గారు, బ్లూ కలిపారు. భలే ఉన్నాయి కదా కలర్ కలర్ఫుల్గా, చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నాయి ఒక్కొక్కటిని. ఓకే, కృష్ణ గారు, కృష్ణమోహన్ గారు ఏం కలిపారు మీరు? ఇంకేం కలపలేదు కదా క్లాసులో, తెల్లగానే ఉంది అందుకనేసి. ఓకేనండి. సాయి గారు ఓకే, ధనశ్రీ గారు, సారీ దాసరి శ్రీదేవి గారు ఓకే అమ్మా. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు కిందకు వస్తున్నాను, ఒక్క నిమిషం. ఎల్లో కలిపారు గులాం, ఓకే, మొహిద్దీన్ ఖాన్ గారు ఓకే. మహాలక్ష్మి గారు ఏదో చూపించారు, ఇందులో నేను చూడలేదు, ట్రాన్స్పరెంట్గా ఉంది, కలపలేదు కలరు, కలపండి మరి. బీనా గారు ఓకే అండి, గ్రీన్ కలర్ అది. నెక్స్ట్ కిందకి వచ్చాం. ఇప్పుడు ఎవరు? నిర్మలా గారు ఎల్లో కలిపారు. రేణుక గారు ఏం కలిపారు మీరు? రేణుక 33 గారు. సంతోషి గారు ఎక్కడ కలుపుతున్నారా? మర్చిపోయారా? గుర్తులేదా? ఓకే, శైలజ గారు ఎల్లో కలిపారు. త్రిష గారు ఓకే. ఉదయశ్రీ గారు, సృజన గారు ఏం కలిపారు? ఎల్లో ఓకే. ఓహో, అందరూ పసుపు తెచ్చేసుకున్నట్టున్నారు కదా, చాలా తెలివిగాని. ఎల్లో గ్లాసులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అబ్బా, ఎంతైనా ఆడవాళ్ళు తెలివి ఉన్నారాయన. ఎల్లని మహాలక్ష్మి గారు మీరు కూడా ఇక పసుపు తెచ్చుకోండి, ఏం చేస్తారు? ఏం కలవాలో తెలియక చుట్టూ చూస్తున్నారు ఆవిడ. వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు ఇది ఈ కలర్ ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని మనం మేనిఫెస్టేషన్ చేద్దాం. ఓకే, మేనిఫెస్టేషన్ మీకు ఏమేమి కోరికలు ఉన్నాయి అవన్నీ ఒక్కసారి ఆ వాటర్కి చెప్పండి. చాలండి సుబ్బలక్ష్మి గారు. ఇప్పుడు మేనిఫెస్టేషన్ చెప్పండి. వన్ టైం ఈజ్ ఎనఫ్ అండి, ఎక్కువసార్లు కూడా ఏం అవసరం లేదు. చెప్పుకున్నారు కదా. ఇప్పుడు ఆ వాటర్ వంక చూడండి, నేను చెప్పేది క్లియర్గా వినండి. ఇది మీరు మేనిఫెస్టేషన్ చేసిన
కలర్ వాటర్. సో దీనికన్నా ముందు ఏముంది? ప్యూర్ వాటర్. ఇప్పుడు ఇది కలర్ వాటర్. ఇప్పుడు ఇది నేను తాగమంటే మీరు తాగుతారా? యాక్సెప్ట్ చేసి తాగుతారా అండి? నాగమల్లిక గారు తాగుతారు ఇప్పుడు ఈ వాటర్ తాగమంటే? తాగుతారండి వాటర్? అది తాగరు కదా, తాగలేరు కూడా. ఓకే, ఇది ఏంటి తెలుసా? మీ డౌట్, మీ క్లారిటీ లేనితనము. ప్రతి నిమిషం ప్యూర్ వాటర్లు అంటే మీరు ప్యూర్ కాన్షియస్తో ఉన్న దాంట్లోకి ఇంత నెగిటివిటీని పంపిస్తున్నారు. అసలు ప్యూర్గా అదేమన్నా కనపడుతుందా మీకు? కలర్ తప్ప. అంటే మీకు మేనిఫెస్టేషన్ జరగకపోవటానికి మెయిన్ రీజన్ ఇంత నెగిటివిటీని మీరు పంపిస్తున్నారు. ఇప్పుడు ఇది మీరు ఎంత మేనిఫెస్టేషన్ చేసినా డ్రింకింగ్ వాటర్ మాత్రం కాదు. మేబీ పసుపు కలిపారు కాబట్టి మీకు తెలివిగా నేను తాగగలను అనొచ్చు, కానీ ఇఫ్ ఇట్ ఈస్ కలర్ మీ వల్ల కాదు. బికాస్ ఎందుకనంటే మీరు మేనిఫెస్టేషన్ ప్యూర్గా ఉన్నారని ఫీల్ అవుతూ మీరు కలుపుతున్న కలర్ ఎలాగైతే మనం వాటర్ని దాన్ని తాగలేమో అలాగే యూనివర్స్ కూడా యాక్సెస్ తీసుకోలేదన్నమాట. అలానే మిమ్మల్ని ఏమైనా శిక్షిస్తుంది, బాధ పెడుతుంది అంటే ఏం చేయదు. ఫస్ట్ ఈ వాటర్ని ప్యూర్గా మార్చండి అని అంటుంది. మార్చాలి అంటే మనం ఈ కలర్ని తీసేయాలి. వాటర్ని తీసేస్తే మొత్తం వెళ్ళిపోద్ది. అంటే మీరు అప్పటి వరకు కష్టపడి మేనిఫెస్టేషన్ చేసుకున్న ప్రతిదీ వెళ్ళిపోతుంది. సో అక్కడ వాటరే ఉండాలి. వై వాటర్? వాటర్కి మెమరీ పవర్ ఎక్కువ అన్నిటికన్నా. సో ఎవ్రీ సెల్లోకి మనం మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు వెళ్తుందనమాట. సో అంత కాన్షియస్గా ప్యూర్గా ఉన్న మనం ఒక్క మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత దాని చుట్టూ ఇవన్నిటిని క్రియేట్ చేస్తాం. అవుతుందా లేదా, ఎప్పుడు జరుగుతుంది, ఇంత చిన్నదేనా జరిగింది, ఇంకొంచెం పెద్దది జరిగితే బాగుండు, అప్పుడు ఆలోచిద్దాము. ఓకే, ఎందుకంటే యూనివర్స్ ఆల్వేస్ వెయిట్ చేస్తుంది మీకోసం. నేను ఇచ్చిన ఏదైనా ఒక విషయానికి వీళ్ళు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటారు అని ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. మీ దగ్గర ఉన్నవి ఏవి మీకు వద్దు, మీ దగ్గర ఏం లేదో అదే కావాలని కోరుకుంటారు. అది నైజం, బాడీ నైజం. డిఎన్ఏ ఎన్ని లేయర్స్ ఉంటుంది తెలుసా అండి మీకు? 12 లేయర్స్లో ఉంటాం మనం. 12 లేయర్స్. సో 12 లేయర్స్లో ఎక్కడెక్కడ ఎంతమంది మనకి యాన్సిస్టర్స్ ఉంటారు తెలుసా అండి? ఇంచుమించు 4000 ఫ్యామిలీ యాన్సిస్టర్స్ మన వెనకాల ఉంటాయి. వాళ్ళలో కర్సెస్ ఉంటాయి, వాళ్ళలో బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఏది మనకు వస్తుందో తెలీదు. ఎలా తెలుస్తుందండి మరి? మీరు ఇప్పుడు ఏవైతే అనుభవిస్తున్నారో అవన్నీ మీ బ్లెస్సింగ్స్. మీరు ఏదైతే కావాలని పాకులాడుతూ సాధించలేకపోతున్నారో అవన్నీ మీ కర్సెస్. మరి నేనేం పాపం చేశానంటే, మీ వాళ్ళు మీకు ఒక 100 కోట్లు ఆస్తిస్తే వెంటనే టకటకా పట్టుకుపోయి సంతకాలు చేసి తెచ్చేసుకుంటారా లేదా? ఇది కూడా అంతే. సో ఇవన్నీ ఏంటంటే అమ్మ, బిఫోర్ మీరు మనం లైఫ్లో ఇన్కార్నేషన్ తీసుకునేటప్పుడు అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు స్లోర్ ఎలామని మనకు తెలిసింది. మీరు యాక్సెప్ట్ చేసే కాంట్రాక్ట్ పైన యూనివర్స్కి సైన్ చేసే మనం వస్తాం. సోల్. లేదంటే అందరం బంగారం వేసుకునే పుట్టాలి, అందరం పెద్ద పెద్ద ధనవంతుడి ఇంట్లోనే పుట్టాలి, అందరం కూడా అనుకున్న ఫ్యూచర్స్తోనే అనుకున్న ఇల్లు, కారు, బంగ్లా అన్నీ పుట్టాలి. మరి ఎందుకు పుట్టలేదు? సో దేర్ ఈజ్ అ రీజన్ దట్. ఇప్పుడు మీరు ఒక ప్యూర్ కాన్షియస్తో ఉన్నారు. సో మీ చుట్టూ డౌట్స్ అనేవి, మీ చుట్టూ కార్మిక్ అనేవి, మీరు మాట్లాడే మాటలు, వినే మాటలు కాన్షియస్ లెవెల్లో తీసుకున్నవి. కాన్షియస్నెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ అవేర్నెస్ ఈజ్ డిఫరెంట్ అండి. కాన్షియస్నెస్ అంటే మీకు తెలిసి తెలియక, ఇప్పుడు మీకు ఎవరో వచ్చి ఒకటి చెప్పారండి. సో చాడీ అవ్వచ్చు, మంచి మాట అవ్వచ్చు, చెడ్డ మాట అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మీరు దాన్ని ఎవరికైతే చెప్పాలో ఆ చెప్పే వ్యక్తికి ఎలా చెప్తున్నారు అనేది అవేర్నెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో సమ్మన్ పర్సన్కి హెల్త్ బాగాలేదండి, అయ్యో ఆయనకి గుండెపోటు వచ్చేసిందంట, సో రేపో మాపో అనేటట్టుగా ఉన్నాడు, మరి ఇప్పుడు ఏం చేయాలో ఏంటో, ఆపరేషన్ చేస్తే కానీ ఇది అవ్వట్లేదని ఎవరో మీకు ఫోన్ చేసి చెప్పారు. ఇదే విషయాన్ని వాళ్ళ వైఫ్కి చెప్పాలి. అప్పుడు మీరు ఏం చెప్తారండి? ఏం లేదులేండి, అది కొంచెం ఆపరేషన్ చేస్తే సెట్ అయిపోతుంది అంటే అన్నయ్య గారు అంతా బాగున్నారండి అని చెప్పారనుకోండి. దట్ ఈస్ కాల్డ్ అవేర్నెస్. అయ్యో మీ ఆయన గుండెపోటు వచ్చిందని పోయేలాగా ఉన్నాడు, ఇప్పుడు 5 లక్షలు లేవు కదా, ఇంకేం చేసుకుంటాం, వదిలేసుకుందాం అని చెప్పారనుకోండి. దాన్ని ఏమంటారు? ఈవిడ కూడా పోద్ది అనవసరంగా. సో అవేర్నెస్ తెలుసుకోవటం కాదండి. అవేర్నెస్ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి. పెళ్లి కాలేదనుకో, నీకు పెళ్లి కాలేదు, నీకు అమ్మాయి దొరకట్లేదు, నీకు ఎన్ని చూసినా అవ్వట్లేదు, ఎన్ని సంబంధాలు చూసినా వస్తున్నాయి పోతున్నాయి అంటా ఉంటే మీరేమో పెళ్లి కావాలని మేనిఫెస్టేషన్ చేస్తారు. ఏది తీసుకోవాలి ఇప్పుడు యూనివర్సు? ఈ రంగు నీళ్ళు తీసుకోవాలా, ప్లెయిన్గా ఉన్న వాటర్ తీసుకోవాలా? దానికే తెలియట్లేదు. ఎందుకంటే మీరు రకరకాల వైబ్రేషన్స్ దాంట్లోకి పంపించారు. లాస్ట్గా అది ఏమైంది? ఎట్టు కాకుండా తాగడానికి వీలు లేనటువంటి ఒక ప్రాసెస్లో ఆగిపోయింది.
మీకు డబ్బులు కావాలని ఉంటుంది, మీకు క్లియర్ అవ్వాలని ఉంటుంది, మీకు ఫియర్ పోవాలని ఉంటుంది, ఇల్లు కావాలని ఉంటుంది, కారు కావాలని ఉంటుంది. పిల్లల చదువు విషయంలో కూడా పిల్లలు బాగా చదువుకోవాలా, ఫస్ట్ ర్యాంక్ కావాలి. ఫస్ట్ డిసైడ్ యువర్ సెల్ఫ్. నాలెడ్జ్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఈరోజు కూడా ఇప్పటికి కూడా మీకు 10th క్లాస్ పూర్తిగా ఒక టెక్స్ట్ బుక్ తీసుకొచ్చి మొత్తం నేర్చుకోండి అంటే మీ వయసుకు తగ్గట్టుగా మీరు మొత్తం చెప్తారండి? పాయింట్లు మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అలాంటిది మీ డిఎన్ఏ కదా మీ పిల్లల్లో ఉంది. ఫస్ట్ క్లాస్ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్లాస్ రావాలని కోరుకుంటున్నారు. రాకపోతే ఎంతమంది తల్లిదండ్రులు, నేను తల్లిదండ్రుల్ని పర్సనల్ క్లాస్లో తీసుకున్నప్పుడు పిల్లలు ఏడుస్తూ చెప్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా అండి అసలుకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళలో ఉన్నది ఎవరి డిఎన్ఏ? మీ డిఎన్ఏనే. మీ తాత ముత్తాతలది, మీది, వాళ్ళదే ఉంది. వాళ్ళు ఇదే సాధించాలి, ఇదే చేయాలని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? బిజినెస్ సక్సెస్ కావాలని చాలామంది కోరుకుంటారండి. ఇందులో అసలు సక్సెస్ అవడానికి మీరు అసలు ఏం చేస్తున్నారు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మీరు ఎంత పోటీ పడుతున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? ఇన్వెస్ట్మెంట్ చెయ్యం కానీ డబ్బులు వచ్చేయాలి, ఎంత కూడా ఖర్చు పెట్టాం కానీ డబ్బులు అసలు వ్యతిరేక దిశలో ఎప్పుడు ఏది పనిచేయదండి అసలుకి. నార్త్ పోల్ సౌత్ పోల్ ఎప్పటికి కలవు. సో మీరు ఇక్కడ పాజిటివ్ని ఎక్స్పెక్టేషన్స్ చేసినప్పుడు నెగిటివ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి. సో ఇప్పుడేం చేయాలి? స్పూన్ తెచ్చుకున్నారు మీరు అందరూని ఇందాక కలిపిన వాటర్కి. ఇప్పుడు ఆ 1 లీటర్ వాటర్ ఏదైతే ఉందో ఒక్కొక్క స్పూన్ ఆ గ్లాస్లో వేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ ఈ గ్లాస్ని దాంట్లో పెట్టండి, ఒక బౌల్లో పెట్టండి, లేదంటే వాటర్ స్పిల్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఒక బౌల్లో పెట్టి ఇప్పుడు ఆ గ్లాసు ఒక్కొక్క స్పూను ప్లెయిన్ వాటర్ వేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, బాటిల్ తీసేస్తే అయిపోద్ది కదండి అని. మీరు పోసుకుంటూ వెళ్తూ ఉంటే అది కాసేపటికి ప్లెయిన్ వాటర్గా మారుతుంది, ఎందుకంటే ఈ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి. మీరు పోసినంత స్పీడ్గా మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి. ఈ స్పూన్తో పోస్తే ఎంత స్లోగా జరుగుద్దో మీ ప్రాసెస్ కూడా అంతే. మీ మైండ్ ప్రాసెస్ అంత స్లోగా ఉంది, మీ ట్రస్ట్ ప్రాసెస్ అంత స్లోగా ఉంది, మీ ఫ్రీక్వెన్సీ ప్రాసెస్ అంత స్లోగా ఉంది, మీ ఎనర్జీ ప్రాసెస్ అంత స్లోగా ఉంది. దట్స్ వై ఒక్కొక్క స్పూను వేస్తూ వెళ్ళండి. అది ఎప్పటికీ బాటిల్తో పోయకండి సుబ్బలక్ష్మి గారు. బాటిల్తో పోస్తే వెంటనే కలర్ మారిపోద్ది కాదు, స్పూన్తోనే పోయండి. ఒక్కొక్క స్పూన్ ఎప్పటికి మారుతుందండి అది, దాని కలర్. చెప్పండి మీరే. దిస్ ఈజ్ యువర్ ఎనర్జీ. సింపుల్. డిసైడ్ యువర్ సెల్ఫ్ అండి. అస్సలు దాన్ని కలరే మారకుండా చూసుకుంటారా? ఆర్ ఎల్స్ ఇలా కష్టపడి ప్రతిసారి కూడా ఇదంతా ఏంటంటే ఒక్కొక్క స్పూను ప్రతిరోజు మీరు చేసేటటువంటి మేనిఫెస్టేషన్, మీరు చేసేటటువంటి జనరల్, మీరు చేసేటటువంటి మెడిటేషన్, మీరు ఇచ్చేటటువంటి స్విచ్ వర్డ్స్, మీరు ఇచ్చే సిజల్, మీరు ఇచ్చే పాజిటివ్ ఇంటెన్షన్, మీరు ఇచ్చే ఫ్రీక్వెన్సీ, మీరు ఇచ్చేటటువంటి ఎనర్జీ, దిస్ మచ్ స్లో. మీరు ఇప్పుడు ఒక 10 స్పూన్లు వేసుంటారు కదండి. ఇప్పుడు అందరూ నేను మాట్లాడే లోపల మారిపోయిందండి అక్కడ సిచ్యువేషను. కలర్ మారిపోయిందా? మారలేదు కదా. అంటే ఇంకో 30 స్పూన్లు వేస్తే ఎంతో కొంత మారుతుందిగా. అంటే కన్సిస్టెన్సీ వేస్తూ ఉంటే మీ ఆ 1 లీటర్ బాటిల్ అందులో వేసేటప్పటికి మారుతుంది కదండి. వాటర్ కలర్ మారిపోద్దిగా. చూడు, బాటిల్తో పోసేసారు అనుకో మారిపోద్ది కదా. ఎందుకు మారుతుంది? కన్సిస్టెన్సీ. 30 స్పూన్లు, 40 స్పూన్లు, 50 స్పూన్లు వేసేటప్పటికి అది ఆటోమేటిక్గా మారిపోద్ది కదమ్మా. దిస్ ఇస్ మేనిఫెస్టేషన్. ఇంక ఇంతకన్నా సింపుల్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? మీరు ఏం చేస్తున్నారు అనేది, మీకున్నదేంటి, మీరు ఏం చేశారు దాన్ని కలర్ వాటర్తో. ఇప్పుడు కొద్దిగా పోసుకుంటూ వెళ్తుంటే అందరూ ఏమంటారు తెలుసా అండి? వారం రోజుల్లో అయిపోవాలండి, 15 డేస్లో అయిపోద్ది. ఇక నెక్స్ట్ మూమెంట్లో ఇది మారదన్నప్పుడు అప్పుడు మెసేజ్ పెడతారండి మాకు, ఏమంటే ఇప్పుడు అర్జెంట్గా దీనికి సొల్యూషన్ కావాలండి అని. కొన్నిటికే ఉంటుందండి సొల్యూషన్. ఇప్పుడు డెలివరీ అవుతుంది, నార్మల్ డెలివరీ కోసం అంటే ఓకే ఇస్తాం. ఎగ్జామ్ అవుతుంది, బాబు భయపడుతున్నాడు అంటే ఇస్తాం. అట్లా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎవరికో డబ్బులు ఇచ్చేసి కొన్ని ఆళ్ళంతా ఆగిపోయి వాడిని తిట్టేసి శాపనార్థాలు పెట్టేసి వాడిని ఇష్టం వచ్చినట్టుగా మొత్తం నెగిటివ్ ఎనర్జీ అంతా పంపించేసి ఇప్పటికిప్పుడు డబ్బులు ఇచ్చేయాలండి అంటే ఇట్స్ నాట్ వర్కౌట్ అండి. అలా వర్కౌట్ అవుతుంది అసలుకి. ఇలాగే వర్కౌట్ అవుతుంది. మీరు పాజిటివ్ అనే ఈ ప్లెయిన్ వాటర్ని వేస్తూ ఉంటే దెన్ అది నెగిటివ్ అంతా పోయి వస్తుంది. కానీ ఇలా ఒకేసారి ప్లెయిన్ వాటర్గా మారిపోమంటే అవదు. నేను తెలివిగా బాటిల్ అంతా ఒకసారి వంపేస్తానంటే మొత్తం వాటర్ స్పిల్ అయిపోతుంది, అంతే, ఏముండదు.
అలా మీరు అసలు చేయలేరు. ఎనర్జీలో అసలు మీరు అలా చెయ్యని కూడా చేయలేరు. దిస్ ఇస్ ద టెక్నిక్. మీరు ఎప్పుడైనా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు గుర్తు చేసుకోండి. ఆపేయండిలే లక్ష్మీదేవి గారు, జస్ట్ ఇది మీకు అర్థం కావటం కోసం చెప్పాను అంతే. ఇప్పుడు మాటలతో చెప్తే అర్థం కాదు కదా, అప్పుడు మీకు ఇక నుంచి ఈ కలర్ గ్లాసు, మనం స్పూన్తో పోసేది అన్నీ గుర్తొస్తాయి అనమాట. ఓహో ఇలా ఉంటుందా లైఫ్ అనేది, మన మేనిఫెస్టేషన్ ఎంత భయంకరంగా ఉంటుందా అని మీకే అర్థమవుతుంది అప్పుడు. దిస్ ఇస్ ద ప్రాసెస్ అండి. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, మీరు ఏ ప్రాసెస్లో మేనిఫెస్టేషన్ చేస్తున్నారంటే స్పూన్తో వాటర్ పోసిన ప్రాసెస్లో మీరు ఉన్నారు, అందుకే స్పీడ్గా అవ్వట్లేదు. బాటిల్తో పోసేంత కావాలి అని అంటే అసలు ఎంత కూడా మీరు కలర్ దాంట్లో యాడ్ కాకుండా చూసుకోవాలి. దట్ ఈస్ ద థింగ్ అనమాట అండి. ఓకే.